ఈ రాత్రి నేను అన్నీ వదిలిపెట్టి నీ పాదాల దగ్గరికి వచ్చాను. ఈ రాత్రి అన్నీ వదిలిపెట్టి నీ పాదాల దగ్గరికి వచ్చాను. నీ పాద సన్నిధిని కోరుకొని వచ్చాను. ఇప్పటికే నీకు దర్శనం ఉంటే అది నెరవేర్చే శక్తి దేవునికి ఉంది. నెరవేర్చమని దేవుణ్ణి అడుగు. నాకు చూపించావుగా, దాన్ని నెరవేర్చమని అడుగు. ఒకవేళ దర్శనం నీకు కలగకపోతే దర్శనం ఇమ్మని అడుగు. అడుగుతలే. ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు నా దేవుడు. ఈ రాత్రి తన కార్యాలను నీకు చూపించబోతున్నాడు ఆయన. నువ్వు నమ్మితే నిజంగానే దేవుని దర్శనం పొందుకుంటావు, దేవుని ప్రత్యక్షత పొందుకుంటావు. మీలో ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళలో లోతైన మారు మనసు కలిగిన వారెవరో, లోతైన మారు మనసు, నిజంగా మారు మనసు కలిగిన వారెవరో, బాప్తిస్మం పొందాలని సిద్ధపడిన వారెవరో, అన్నా నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి, నేను లోతైన మారు మనసు పొందాను, నాకు ఈ పాప జీవితం వద్దు, నాకు నిత్య జీవం కావాలి, నాకు యేసయ్యతో నడక కావాలి అన్నా, నా రక్షణ అన్నా, నా రక్షణ, నా బాప్తిస్మం అన్నా నాకు కావాలన్నా అన్నోళ్ళు చేయొద్దండి. నాకు బాప్తిస్మం కావాలన్నా అన్నా, నాకు బాప్తిస్మం కావాలన్నా అన్నోళ్ళు చేయొద్దండి. ఒకవేళ మీరు లోతైన మారు మనసు పొందితే, నిజంగా సిద్ధపడితే, నిజంగా తీర్మానించుకుంటే ముందుకొచ్చేయండి. చేతులెత్తిన వాళ్ళందరూ, పురుషులు ఈ ప్రక్క నుంచి, స్త్రీలు ఈ ప్రక్క నుంచి, నిజంగా లోతైన మారు మనసు కలిగిన వారు, దేవుని వాక్య దర్శనం పొందిన వారు, దేవుని ఆత్మచేత సంధించబడిన వారు, దేవుని ప్రత్యక్షత పొందిన వారు, దైవస్వరం వినబడిన వారు, నూతన జీవితాన్ని స్వతంత్రించుకొనగోరిన వారు, నూతన జన్మ అనుభవాన్ని పొందగోరిన వారు, నిజంగా నీకు మారు మనసు కలిగితే దా, త్వరగా పరిగెత్తు. ఈ రాత్రి నా దేవుడు నిన్ను దర్శించిన రాత్రి, నీతో ముఖాముఖి మాట్లాడిన రాత్రి నీకే అర్థమైంది, అంత స్పష్టంగా మాట్లాడాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడని నీకు అర్థమైంది, దేవుని స్పర్శ నీకు ఇక్కడ తగిలింది, నీకే తెలుసా సంగతి. ఇంత స్పష్టంగా నిన్ను దర్శించి మాట్లాడిన తర్వాత నువ్వు తడవు చేయొద్దు. నీ జీవితాన్ని నా ప్రభు చేతికి అప్పగించినట్లు పరిగెత్తు. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. స్త్రీలకి పురుషులకి ఇదే హెచ్చరిక. దేవుని స్వరం వినబడిన వాళ్ళంతా పరిగెత్తండి. నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే రా. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా, యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా. ఎవరికైనా ఈ రాత్రే నీకు ఇస్తాను. లోతైన మారు మనసు కలిగితే పరిగెత్తు. పాప జీవితం వదిలేయాలి, క్రీస్తు కొరకు నూతన సృష్టిగా మారాలి. యేసయ్య బిడ్డగా నేను మారాలి, దేవుని దర్శనం పొందుకోవాలి. పల్లవి చరణ అయిపోయేటప్పటికి ముగిస్తా, త్వరగా పరిగెత్తు. దాటిపోబోకయ్యా, 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 యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించిన రాత్రి. లోకాన్ని వదిలిపెట్టి దేవుడే కావాలని కోరుకున్నారు భక్తులు. లోకాన్ని వదిలేసి దేవుడు చాలనుకున్నారు.
అవును, నేను పిచ్చోడ్నే, బలహీనుడినే, తాగుబోతుండే, తిరిగిపోతుండే, పనికిరానుండే. కానీ నా దేవునికి కాదు. నా దేవుడే నన్ను తీర్చిదిద్దుతాడు. నా దేవుడే నా తలనెత్తుతాడు. ఈ పిచ్చోడిని నా దేవుడే జ్ఞానవంతునిగా చేస్తాడు. ఈ పిచ్చిదాన్ని నా దేవుడే జ్ఞానాత్మతో నింపుతాడు. నాకు నా దేవుడు చాలు. మీరెన్ననుకున్నా పర్వాలేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు. నీవుగాక జీవితాన ఆశయే లేదు. నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా. త్వరగా వచ్చేయండి అన్న, స్పీడ్గా వచ్చేయండి, లేట్ అవుతుంది. దేవుని చేతికి జీవితాలు అప్పగించదలుచుకున్నవారు, నా దేవుడు పిలుపు ఇవ్వమన్నాడు కనుక నా బాధ్యతగా పిలుపునిస్తున్నా. లోతైన మారు మనసు కలిగి నాకు ప్రభు కావాలనుకున్న వాళ్ళు పరిగెత్తండి. బాప్తిస్మం ద్వారా మీ పాపాలు కడిగేసుకోండి. యేసు చిందిన పరిశుద్ధ రక్తములో మీ పాపాలన్నీ కడిగేసుకోండి. పరిశుద్ధ జీవితాన్ని మొదలు పెట్టండి. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే. నీవు రాక దిక్కులేక దీనమైపోయే. అవమానాల నా బ్రతుకే, ఆవేదనలో నిన్ను వెతికే. నీవు రాక దిక్కులేక దీనమైపోయే. నీవు రాక దిక్కులేక దీనమైపోయే. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు నా ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీకు ఇచ్చిన సమయం అయిపోయింది. వెళ్ళిపోండి అన్న. నా తండ్రి మిమ్మల్ని రక్షణలో నడిపించి పరిశుద్ధాత్మతో నింపి
నిత్య జీవానికి వారసులుగా చేయునుగాక. ఆమెన్. మొత్తం ఈ ప్రక్క నుంచి నీళ్ళ దగ్గర